ఒకసారి కర్ణుడు తల్లి అయిన కుంతీదేవి కర్ణుడితో మాట్లాడుతూ, కర్ణ, నాకు తెలుసు నువ్వు నా కొడుకువి కర్ణ అనగా, నాకు తెలుసు తల్లి, నీకు తెలుసని ఈ కర్ణుడు నీ కొడుకని తెలిస్తే ఒక్కసారైనా ఈ తల్లిని చూడాలని కానీ మాట్లాడాలని కానీ అనిపించలేదా కర్ణ నీకు? నా పుట్టుకే ఒక భారం, నా జీవితమే ఒక శాపం. కన్న తల్లే కాదు, కాలం కూడా నాపై కాలకుట విషం చిమ్మింది. నాకు అంత అర్హత ఎక్కడుంది తల్లి? కన్న కొడుకు పట్ల కుంతీదేవి ఎంత స్వార్థమైన సంభాషణ జరిగిందో తెలుసా? తల్లి కూడా కర్ణుడి చావుకి ఒక పెద్ద కారణం. కర్ణుడు తల్లి అయిన కుంతి మాట్లాడుతూ, కర్ణ, అధర్మ పక్షాన ఉన్న దుర్యోధుడిని వదిలి మా పక్షానికి రా అని పిలువగా, కర్ణుడు మాట్లాడుతూ, రాను, రాలేను తల్లి. కన్న తల్లే ఈ కర్ణుడిని కాదనుకునింది. కన్న తల్లి ప్రేమను నోచుకొని ఈ అనాథ కర్ణుడికి కాలం కూడా నా బ్రతుకును గుర్తు చేస్తూ ఉండేది. అనుభవంతో సర్వం ఎరిగిన పెద్దలు కూడా ఈ కర్ణుడి పట్ల అనువంతైన జాలు చూపించకపోగా నా కులజాతిని అవమానించారు. నీ కళ్ళ ముందే ఈ కర్ణుడు అంత మానసిక శోభ అనుభవిస్తూ ఉంటే చూస్తూ ఉండిపోయావు కదా తల్లి. సభ మొత్తం ఒకవైపు, నేను ఒక్కడినే ఒకవైపు. నిస్సహాయక స్థితిలో నిలబడి ఉన్న నన్ను, దుర్యోధనుడే కదా తల్లి మిత్రమా, నీలో నేను కూడా ఒకటిని అని నాకు కూడా ఒక అర్హతను ప్రసాదించింది. ఇప్పుడు దుర్యోధనుని కాదని ఆయనకు ఇచ్చిన మాటను తప్పి మీ పక్షాన చేరి రాజ్యభోగాలు అనుభవిస్తూ ఈ కర్ణుడు బ్రతికి ఉన్నా ఒకటే, ప్రాణం పోయినా ఒకటే. నేను రాను, రాలేను తల్లి అని తన తల్లి అయిన కుంతికి కర్ణుడు బదిలివ్వగా, కుంతి మాట్లాడుతూ, నువ్వు మా పక్షాన చేరకున్నా పర్లేదు కర్ణ, ఈ అధర్మ యుద్ధం నుంచి తప్పుకొని ఎక్కడైనా నువ్వు సంతోషంగా బ్రతుకని కోరకుండా నువ్వు ఎలాగైనా చావు, కానీ నా 5 కొడుకులను మాత్రం చంపనని మాటివ్వు కర్ణ అని కోరుతుందా? ఎంత స్వార్థం, ఎంత స్వార్థం! కుంతి వదిలేస్తేనే కదా ఆయన ఎక్కడో బ్రతికి ఎవరి దగ్గరో విద్య నేర్చుకుని అనేక శాపాలకు బలైపోయిన ఆ కర్ణుడి జీవితం తెలిసి కూడా ఆయనను వేడుకొని ఆయన నేర్చుకున్న విద్యను కూడా నీ 5 బిడ్డల కోసం దానం చేయమంటావా తల్లి? ఎంత స్వార్థమో కదా! ఇంత అన్యాయపు మాటలు కర్ణుడు వింటూ కూడా తల్లికి మాటిస్తాడు, ఒక అర్జునుడిని తప్ప మిగతా వారిని చంపను తల్లి అని. ఎటు చూశా చివరికి నీకు 5 కొడుకులే మిగులుతారు తల్లి. ఎలాగో ఈ కర్ణుడు బతకాలని కోరవు కదా తల్లి. చూద్దాం కాలం సమాధానం ఏమిస్తుందో అని అక్కడి నుంచి కర్ణుడు వెళ్ళిపోతాడు.